హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. తెలంగాణ రాష్ట్రంలో అంగన్వాడీ నోటిఫికేషన్లనైతే రాష్ట్ర ప్రభుత్వం అయితే విడుదల చేయడం జరుగుతుంది. ఇదివరకే 10 జిల్లాల నోటిఫికేషన్లు అయితే రిలీజ్ చేశారు. తాజాగా 11వ జిల్లా నోటిఫికేషన్ని కూడా రిలీజ్ చేయడం అయితే జరిగింది. ఈ వీడియోలో ఆ యొక్క జిల్లా పేరు ఏమిటి, ఎన్ని పోస్టులు ఉన్నాయి, ఏ విధంగా అప్లికేషన్ చేసుకోవాలి అనేటటువంటి క్లారిటీ ఇన్ఫర్మేషన్ని మీకోసం అయితే అందిస్తాను. ఇదే విధంగా మీ యొక్క జిల్లా ఇన్ఫర్మేషన్ కనుక మీకు రావాలి అనుకుంటే అంగన్వాడీ నోటిఫికేషన్ రిలీజ్ అయిన వెంటనే నోటిఫికేషన్ వివరాలు మిస్ అవ్వకుండా మీకు రావాలి అనుకుంటే ఈ యొక్క వీడియోని లైక్ చేయండి. ఆ తర్వాత వచ్చేటటువంటి హైప్ పాయింట్స్ కూడా వీడియోకి ఇవ్వండి. మీ యొక్క జిల్లా పేరుని కామెంట్ రూపంలో తెలియజేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ ఉంటుంది, దాన్ని యాక్టివేట్ చేసి పెట్టుకున్నట్టయితే ఇలాంటి ఇన్ఫర్మేషన్ అంతా కూడా మిస్ కాకుండా మీ వరకు రావడం అయితే జరుగుతుంది. సో ఇప్పుడు మనం వీడియో టాపిక్లోకి వెళ్ళిపోదాం. ఇక్కడ మనం గమనించినట్టయితే అంగన్వాడీకి సంబంధించినటువంటి అఫీషియల్ వెబ్ పేజ్ని అయితే నేను మీకోసం తీసుకొని రావడం అయితే జరిగింది. ఇక్కడ ప్రస్తుతం నేను చెప్పబోయేటటువంటి జిల్లా ఏమిటి అంటే మెదక్ జిల్లాకి సంబంధించినటువంటి అంగన్వాడీ నోటిఫికేషన్ అయితే ఓపెన్ అయింది. 10వ తారీఖు 7వ నెల 2026 రోజున ఈ యొక్క నోటిఫికేషన్ అయితే ఓపెన్ అయింది. ఆరోగ్యం సహకరించకపోవడం వల్ల నేను అదే రోజు ఈ వీడియో అయితే పెట్టలేకపోయాను. సో ఇక మీద ఏ నోటిఫికేషన్ వచ్చినా కూడా మనకి నోటిఫికేషన్ వచ్చిన రోజే వీడియో అయితే మన ఛానల్లో ప్రత్యక్షమవుతుంది. మిస్ అవ్వకుండా మీ వరకు రావాలి అనుకుంటే మన ఛానల్ని ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకొని గంట సింబల్ యాక్టివేట్ చేసి పెట్టుకోండి. ఖచ్చితంగా మీ వరకు ఈ నోటిఫికేషన్స్ అన్నీ కూడా రావడం జరుగుతుంది. ఇక్కడ మనకి 24వ తారీఖు 7వ నెల 2026 వరకు అయితే అవకాశాన్ని రాష్ట్ర ప్రభుత్వం అయితే ఇచ్చింది. కాబట్టి ఎవరైనా మెదక్ జిల్లా వారు వీడియో చూస్తున్నట్టయితే లేదా వేరే ఎవరైనా చూస్తున్నట్టయితే మెదక్ జిల్లాలో ఉన్నటువంటి అంగన్వాడీ కోసం ఎదురు చూస్తున్నటువంటి మహిళా సోదరి మనలకి ఈ వీడియోని షేర్ చేస్తారు అని చెప్పేసి కోరుకుంటున్నాను. అయితే ఇక్కడ ఎన్ని పోస్టులు ఉన్నాయి అనేటటువంటి వివరాలని ఇక్కడ డౌన్లోడ్ ఆప్షన్ పైన క్లిక్ చేసి చూసుకున్నట్టయితే మనం ఈ విధంగా స్క్రోల్ చేసినట్టయితే కిందికి ఇక్కడ చూడొచ్చు. మనకి 76 పోస్టులతో కూడినటువంటి నోటిఫికేషన్ అయితే రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వడం అయితే జరిగింది. దీనికి సంబంధించినటువంటి లింక్ని కూడా నేను మీకు డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను, మీరైతే చూసుకోవచ్చు. ఇక్కడ అప్లికేషన్ ఏ విధంగా చేసుకోవాలంటే ఈ అప్లికేషన్ ఫామ్కి సంబంధించినటువంటి లింక్ని కూడా నేను మీకు డిస్క్రిప్షన్లో ఇస్తాను. దాని మీద క్లిక్ చేసినట్టయితే ఈ పేజీకి మీరైతే రావడం జరుగుతుంది. మీ ఫోన్లో కూడా ఈ యొక్క అంగన్వాడీ నోటిఫికేషన్ అప్లికేషన్ని సజావుగా చేసుకునేటటువంటి అవకాశం అయితే ఉంటుంది. ఇక్కడ మీరు అడిగేటటువంటి ప్రతి పాయింట్ని కూడా ఎక్కడ తప్పులు లేకుండా క్లారిటీగా నింపవలసి ఉంటుంది. దీనికి సంబంధించినటువంటి ఫుల్ వీడియో కావాలి అనుకుంటే ఎక్కువ కామెంట్స్ వచ్చినట్టయితే నేను దాన్ని కూడా చేసి పెట్టడం అయితే జరుగుతుంది. ఈ విధంగా కిందికి స్క్రోల్ చేసినట్టయితే ఇక్కడ కొన్ని సర్టిఫికెట్స్ కూడా మీరు అప్లోడ్ చేయవలసి ఉంటుంది. ఇక్కడ ఏమేమి అడుగుతున్నారు అంటే రెసిడెన్సీ సర్టిఫికెట్ అడుగుతున్నారు, 10th సర్టిఫికెట్ అడుగుతున్నారు, హైయెస్ట్ క్వాలిఫికేషన్ ఉంటే దాన్ని అడుగుతున్నారు, సర్టిఫికెట్ ఆఫ్ స్పోర్ట్స్ అడుగుతున్నారు, విడో సర్టిఫికెట్ ఉంటే విడో, ఆర్ఫన్ సర్టిఫికెట్ ఉంటే ఆర్ఫన్, డిఫరెంట్ ఏబుల్ సర్టిఫికెట్ ఉంటే అది, క్యాస్ట్ సర్టిఫికెట్, ఇంటర్ సర్టిఫికెట్ ఆఫ్ ఎక్స్ సర్వీస్ మెన్, సర్టిఫికెట్ ఆఫ్ ఈడబ్ల్యూఎస్. సో ఇందులో మీ వద్ద ఏది అందుబాటులో ఉంటే దాన్ని అయితే ఎంచుకొని మీరు అప్లోడ్ చేసి సబ్మిట్ చేసినట్టయితే మీ యొక్క అంగన్వాడీ అప్లికేషన్ అనేది 100% కంప్లీట్ అవ్వడం అయితే జరుగుతుంది. మీకు ఉన్నటువంటి మార్కుల ఆధారంగా, మెరిట్ ఆధారంగా ఈ యొక్క పోస్టులను అయితే భర్తీ చేస్తారు. ఫ్రెండ్స్, ఇది ఈరోజు మన వీడియో టాపిక్. ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం మీరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ వెరీ మచ్.